ఎలా ఉంది? ఫైనల్ గా రెడీ అయిపోయింది చూడండి. టేస్టింగ్ టైం అన్నమాట. నువ్వు తినేసి ముందు చెప్తా, దాని తర్వాత నేను తింటాను చెప్తాను. ముందు మేము కూడా చేప ముక్క. అబ్బో కాలుతుంది. ఈ చేపల పులుసు ఆనియన్ నంచుకుంటే ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, నాకు ఫస్ట్ ఇంకా రండి ఫోన్ చేద్దాం. మీరు కూడా టేస్ట్ చేస్తారా? రండి. సూపర్. అసలు చేప పీస్ కూడా తినాలి కదా, పులుసు అయితే సరిపోతుంది కదా. సూపర్. తిని చెప్పు. నాకైతే ఈ చేప బుర్ర అంటే ఎంత ఇష్టం అనుకుంటున్నారు, చాలా ఇష్టం నాకు. ఎలా ఉంది? ఇది మా ఆంధ్ర చేపల పులుసు అన్నమాట. చాలా అంటే చాలా బాగుందండి. చేపల పులుసు చేయడంలో మా అమ్మ ఎగ్జామ్ ఫస్ట్ క్లాస్ అన్నమాట. మామూలుగా లేదు. చాలా 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 బాగుంది ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంది. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. అల్టిమేట్. ఈవెన్ చేసి రేపు తింటే ఇంకా అద్భుతం. అద్భుతం మీద ఏదైతే ప్రాసెస్ చెప్పిందో మీరు సేమ్ అదే ప్రాసెస్ చేయండి. చాలా ఈజీ ప్రాసెస్. టేస్ట్ కూడా మీకు ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ గా వస్తుంది. సూపర్ టేస్ట్ వస్తుంది, చాలా బాగుంది. నాకు తెలిసి మీరు ఇది తిన్నాక రెస్టారెంట్స్ లో కూడా మీకు నార్మల్ గా అనిపిస్తుంది ఇదే చేపల పులుసు. అది కొచ్చు అలా ఉంటది అనమాట. ఉల్లిపాయతో నంచుకుంటూ ఉంటుందండి. చాలా మొక్కకైతే మొత్తం గరం మసాలా అంతా మొత్తం పులుపు కారం చాలా బాగా పడింది, చక్కగా పట్టేసింది కూడా, చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈలోపు మేము మా మీల్ ఎంజాయ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ మా మమ్మీ చేసిన చేపల పులుసు కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ బట్టి చేయండి, ఎలా ఉంది మాత్రం మర్చిపోకండి. డెఫినెట్ గా మీకు ఇలాంటి వంటలు ఇంకా ముందు ముందు చాలా మంచి మంచి రెసిపీస్ అమ్మ దగ్గర ఉన్నాయి, మీకు చేసి చూపిస్తుంది. బెల్ టక్కని కొట్టారు అనుకోండి, పక్కన ఉన్న బెల్, మా వీడియోలన్నీ మీకు వచ్చేస్తాయండి. ఓకే మీరు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.